హలో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇవాళ వీడియో ఏంటంటే నేను చెప్పాను కదా, నేను ఏమేమైతే ప్రాక్టీస్ చేశానో, ఏమేమైతే నేర్చుకున్నానో అవి మీతో ఒక వీడియో అయితే అప్లోడ్ చేశాను అనమాట. టాప్ 5 బిజినెస్లు ఇంట్లో ఉండి ఉమెన్స్ చేసుకోవచ్చు అని చెప్పేసి. అందులో చాక్లెట్ మేకింగ్ ఉంది, ఇంకోటి కేక్స్ అనమాట చెప్పానమాట. ఇంకోటి నేను రెజిన్ కూడా స్టార్టింగ్లో చేశాను అనమాట. రెజిన్ ఆర్ట్ గురించి తెలుసుకొని వీడియోస్ చూశాను. నేను యూట్యూబ్లోనే చూశాను. హిందీ ఛానల్స్ ఉంటాయి కదా, వాళ్ళ నుంచి తీసుకొని అవి ఎక్కడ దొరుకుతాయి ఏంటి అని చెప్పేసి నేనైతే చూశానమాట. ఇంకా ఆన్లైన్లోనే బుక్ చేసుకున్నాను, స్టోర్కి అయితే ఏం వెళ్ళలేదు. ఇంకా ఆన్లైన్లో అమెజాన్లో ఎపోకే రెజిన్ ఆర్ట్కి సంబంధించినవి మీరు సెర్చ్ చేశారంటే అందులో వాడేటివి డ్రై ఫ్లవర్స్, రింగ్స్, తర్వాత హార్డ్నరు, రెజిను, మోల్డ్స్, ప్రతీదీ మీకు రెజిన్ ఆర్ట్ కిట్ అని చెప్పేసి అమెజాన్లో సెర్చ్ చేయండి. మీకు టోటల్గా వచ్చేసాను అనమాట. ఇంకా అందులో అమెజాన్లో ఆర్డర్ పెట్టుకొని, మా బాబు చిన్నగా ఉన్నాడు అనమాట, 1 year అలా ఆ టైంలో ఉన్నప్పుడు ట్రై చేశాను. స్టార్టింగ్ అయితే అట్టర్ ఫ్లాప్ అనమాట, ఫెయిల్ అయిపోయింది. దాని తర్వాత అలాగే 2 times తెప్పించుకొని చేశానమాట. ఇప్పుడు ఈ వీడియోలో ఏంటంటే నేను చేసిన ఉంటాయి కదా, నేను రెజిన్ ఆర్ట్ పైన ఏమేమి చేశాను అని చెప్పేసి మీరు అవి చూడబోతున్నారనమాట. నేను కీ చైన్స్ చేశాను. రెండోది వచ్చేసి ఇయర్ రింగ్స్ అనమాట. ఇయర్ రింగ్స్ చేశాను. ఇప్పుడు నా దగ్గర ఉన్న మెటీరియల్, నేను ఏమేమి చేశాను, నా దగ్గర ఏమేమి మెటీరియల్ ఉందని చెప్పేసి మీరు ఈ వీడియోలో చూడబోతున్నారనమాట. ఇంకా దీని గురించి బాగా నేర్చుకోవాలని చాలా ఇష్టంగా అనిపిస్తుండే. కానీ ఇంకా తర్వాత చాక్లెట్ మేకింగ్ వచ్చి కాబట్టి వీడియోస్ అవే వెళ్తున్నాయి కాబట్టి ఎక్కువ వాటిపైనే చేయాల్సి ఉండేది. కానీ ఇప్పుడు ఈ వీడియో పెట్టడానికి ఉద్దేశం ఏంటంటే, ఎవరైనా రెజిన్ ఆర్ట్ చేసి మనం ఫ్యూచర్లో మంచి ప్రాఫిట్స్ పొందొచ్చు, అదొక బిజినెస్ లాగా చేసుకోవచ్చు అన్న వాళ్ళకి చిన్న క్లారిఫికేషన్ లాగా ఉంటుంది కదా నా వీడియో అని చెప్పేసి ఈ వీడియో అప్లోడ్ చేస్తున్నాను అనమాట. ఫ్యూచర్లో కుదిరితే నేను కూడా కంపల్సరీ మళ్ళీ రెజిన్ తీసుకొని నా క్రియేటివిటీని బయట పెడతాను అనమాట. అదే నేను ఈరోజు మీతో షేర్ చేసుకోబోతున్నాను. ఇప్పుడైతే మెటీరియల్ నా దగ్గర ఏముందో చూడండి. రెజిన్తో నేను చేసినవి ఈ మెటీరియల్ అంతా చూపిస్తా అని చెప్పాను కదా, ఒక వీడియోలో చెప్పాను, నేను కూడా నేర్చుకున్నా అని చెప్పి. అవే ఇవ్వండి. ఇది పింక్ కలర్ పిగ్మెంట్స్ అంటారు వాటిని. దాంతో నేను ఇక్కడ ఇయర్ రింగ్స్ అనేది రెజిన్లో చేశాను అనమాట. రెజిన్తో ఇక్కడ వచ్చేసి మీరు చూస్తున్నట్లే ఇవి కీ చైన్స్ అనమాట. ఆల్ఫాబెట్ కీ చైన్స్, లెటర్స్ ఉంటాయి కదా వాటి కీ చైన్స్ అనమాట. MPNUO, ఇంకా 1 2 3 ఇట్లా లక్కీ నెంబర్స్ కూడా కొందరికి ఇష్టపడతారు కదా, అలా చేశాను అనమాట. ఇవైతే నేను సేల్ చేయలేదు, తెలిసిన వాళ్ళు అడిగితే ఇచ్చానమాట. అంటే వాళ్ళు కాస్ట్కి కొనుక్కున్నారనమాట, అమౌంట్ పెట్టి కొనుక్కున్నారు. ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, ఇవి సిలికాన్ మోల్డ్స్ అనమాట. ఒకటి హార్ట్ షేప్ ఇయర్ రింగ్స్ మేకింగ్ది, ఇంకొకటి ఆల్ఫాబెట్ మేకింగ్ అనమాట. అంటే ఆల్ఫాబెట్స్ మీకు కనిపిస్తున్నాయి కదా, వాటితో కీ చైన్స్ అనేది చేశాను. ఇక్కడ మీరు చూస్తున్నట్టయితే ఇవి కీ చైన్స్కి మనము వాడతాము ఈ రింగ్స్. ఇవి వచ్చేసి ఇయర్ రింగ్స్కి చేస్తామన్నమాట. ఇయర్ రింగ్స్ పెట్టుకోవడానికి ఇట్లా ఎవరైనా ఇంట్లో జ్యువెలరీ మేకింగ్ చేసే వాళ్ళకి ఇవన్నీ ఐడియా ఉంటుంది అనమాట. నాకు అసలు అంతగా తెలియదు అనమాట. అంటే తెలుసు కానీ నాకు బేసిక్వే తెలుసు, అంత డీప్గా వెళ్ళలేదు. ఇవన్నీ ఇంకా కీ చైన్స్కి యాడ్ చేయడానికి అనమాట. కీ చైన్స్ రెడీ చేసేసి ఆ హోల్స్లో పెట్టడానికి. ఇవి వచ్చేసి పిగ్మెంట్స్ అనమాట. ఇవి నేను ఒక్కసారి తీసుకున్నవి కాదు. ఈ రింగ్స్ ఉంటాయి కదా, కీ చైన్కి యూజ్ చేసే రింగ్స్, ఈ కలర్స్, ఈ సిలికాన్ మోల్డ్స్, ఇవన్నీ నేను సపరేట్గానే తీసుకున్నాను అనమాట. నేను ఆన్లైన్లోనే బుక్ చేసుకున్నాను. ఇక్కడ నియర్ బై అయితే సికింద్రాబాద్ అని ఉంటుంది కదా, అక్కడ జగదాంబ ఫ్యాన్సీ స్టోర్ అని ఉంటుంది సికింద్రాబాద్లో. అందులో మీకు రెజిన్కి ఆర్ట్కి సంబంధించిన అన్ని మెటీరియల్ అయితే దొరికిపోతుంది అనమాట. ఆన్లైన్లో కూడా వాళ్ళు అప్పుడు డెలివరీ చేసేవాళ్ళు, ఇప్పుడు చేస్తున్నారో లేదో తెలీదు. నేనైతే ఆల్మోస్ట్ అమెజాన్లో రెజిన్ కొనుక్కున్నాను. ఎపాక్సీ ఆర్ట్ రెజిన్ అని ఉంటుంది, అది తీసుకున్నాను అనమాట. ఇంకా స్టార్ట్ చేసి ఇవన్నీ నేర్చుకునేదాకా చేశాను. చాలా వేస్ట్ అయిపోతాయి, స్టార్టింగ్ ఎవరికి రావు, అలా ప్రయత్నిస్తూ ఉంటేనే వస్తారనమాట. నా ఉద్దేశం ఏంటంటే, ఓన్లీ మనము ఏదో ఒకటి కాకుండా అన్నీ నేర్చుకోవాలి, అన్నీ అలా టచ్ చేయాలి. లేదు అంటే
ప్రతిదీ రాదు అని చెప్పకుండా నేర్చుకోవాలనే నా ఉద్దేశము. అందుకోసమని నేను అన్నీ నేర్చుకున్నాను అనమాట. నేర్చుకున్నాను అని చెప్పొద్దేమో, కానీ నేను అన్నీ మాత్రం ట్రై చేశాను. నాకు ఆ సాటిస్ఫాక్షన్ ఉందన్నమాట. ఈ వీడియో ఎలా అనిపించింది?